వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. లక్ష్మి, ఇన్ని రోజులు మనం హాస్పిటల్లో ఉన్నాం కదా, ఖర్చు ఎంత అయిందంటావు? అంకి తెలీదు కానీ చాలా ఎక్కువే అయి ఉంటుంది. ఏ లెక్క చూసి చెప్పమంటారు? వడ్డీతో కలిపి ఆకాష్కిచ్చేస్తారా మీరు? వడ్డీనా? అసల్లో 10% కూడా ఇచ్చుకోలేను. మరెందుకండి ఆ ఆలోచన? ఆలోచించకుండా ఎలా ఉంటాను లక్ష్మి? సంధ్య మన కూతురు కాకపోయినా అమ్మా నాన్న అని పిలుస్తూ బాధ్యత తీసుకుంది. సంధ్య భర్తగా మన జీవితంలోకి వచ్చిన ఆకాష్ కన్న కొడుకులాగా సహాయం చేశాడు. నిజమేనండి. ఆకాష్ సహాయం చేయకపోయి ఉంటే ఏమయ్యేదో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. భయం ఎందుకు లక్ష్మి? ఎక్కడ ఉండేదేదో చిన్న హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం. సర్జరీ చేయించుకోమని డాక్టర్ చెబితే కొన్ని రోజుల తర్వాత వస్తామని అక్కడి నుండి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకండి ఇలా మాట్లాడతారు? ఆపరేషన్ చేశారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారు. హాస్పిటల్ వాళ్ళు ఎంత శ్రద్ధగా చూసుకున్నారో మన ఆకాశు సంధ్య కూడా అంతే ప్రేమగా చూసుకున్నారు. అవును లక్ష్మి, మనం తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు నువ్వు సంధ్యతో చెప్పావా? లేదండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫోన్ కూడా ఎందుకు? ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవాల్సిందే. వేరే వాళ్ళ ద్వారా విషయం తెలుసుకుని నేనే మీకు ఫోన్ చేసేదాన్ని. అది కాదమ్మా, నిన్న రాత్రే నిర్ణయం తీసుకున్నాం. నీకు చెప్పకుండా వెళ్తామా చెప్పు? చెప్పారో చెప్పలేదో మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? మీ గుండెకి సర్జరీ జరిగింది, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారంటే దాని అర్థం మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు, దేశం అంతా తిరగొచ్చు అని కాదు. హాస్పిటల్లో అందించే సేవల బదులు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని. తెలుసమ్మా, అసలు మేము అంటే తెలిసే వెళ్తున్నారా? మీ ఆరోగ్యం అంటే మీకు శ్రద్ధ లేదా? ఊర్లో ఉన్నారు కాబట్టి ఏదైనా సమస్య వస్తే వెంటనే రావడానికి, సహాయం చేయడానికి మేమంతా ఉన్నాము. ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్తే అక్కడేదైనా జరిగితే ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని? అమ్మకి ఇల్లు తప్ప వేరే లోకం తెలీదు. అలాంటిది బయటకొస్తే ఎంత కంగారు పడుతుందో తెలుసా మీకు? అసలు మీకు ఆలోచన ఏం లేకుండా తీర్థయాత్రలకు వెళ్ళడం అవసరమా? అమ్మా సంధ్య, మేము మా కోసం వెళ్ళడం లేదు, సూర్య కోసం వెళ్తున్నాం. ఏంటి? సూర్య కోసమా? అవునమ్మా, నిన్న సూర్య హాస్పిటల్కి వచ్చాడు. అప్పుడే డాక్టర్ గారు డిశ్చార్జ్ చేస్తానన్న సంగతి మేము చాలా సంతోషంగా అతనితో చెప్పాం. వాడేమో మౌనంగా విని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ తిరిగొచ్చాడు. అసలు ఏం జరిగిందంటే, లక్ష్మి, మన వస్తువులు సర్దేటప్పుడు మొత్తం అన్ని జాగ్రత్తగా చూసుకో, ఏది మర్చిపోకు. అలాగేనండి. సరే, ఈ జ్యూస్ తాగండి. అమ్మా, నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా అది? మీరు డిశ్చార్జ్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. కానీ నేను మీతో పాటు మన ఇంటికి రాలేను. ఇంకొన్ని రోజులు ఆకాష్ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. ఏంట్రా ఇది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఆ ఇంట్లో ఉండటానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావనే కదా ఎప్పుడెప్పుడు నేను డిశ్చార్జ్ అవుతానా అని ఎదురు చూశాను. ఇప్పుడేంటి మన ఇంటికి రాను, ఆకాష్ ఇంట్లోనే ఉంటానంటున్నావేంటి? ఇంకొన్ని రోజులేనా ప్లీజ్. అదే ఎందుకురా? కారణమేంటో మాకు కూడా తెలియాలి కదా.
సంధ్య కోసం. సంజయ్ కోసమా? అవునన్నా. నేను మన ఇంటికి వస్తే నాకు ప్రతి అడుగులో సంధ్య గుర్తొస్తుంది. తనతో గడిపిన క్షణాలు కళ్ళ ముందే తిరుగుతూ నన్ను ఏడిపిస్తూ ఉంటాయి. కొన్ని రోజులకి నా ప్రేమ బాధ మీ మీద కోపంగా మారే ఛాన్స్ ఉంది. బుర్రలో ఆలోచనలు, మనసులో ఫీలింగ్స్ మర్చిపోవడానికి మళ్ళీ మందుకు అడిక్ట్ అవ్వచ్చు. నన్ను కంట్రోల్ చేయడం మీ తరం కాకపోవచ్చు. నా వల్ల మీరు డిస్టర్బ్ అవ్వడం, ఈ విషయం సంధ్యకి చెప్పిదానని డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ అవసరమా చెప్పండి? అదే నేను ఆకాష్ ఇంట్లో ఉంటే సంధ్య నా కళ్ళ ముందే ఉంటుంది. తను నా బెస్ట్ ఫ్రెండ్ ఆకాష్ భార్య అని ప్రతి క్షణం గుర్తుంటుంది. మన ఇంట్లో సంజయ్ లేకపోతే నువ్వెంత మానసిక క్షోభ అనుభవిస్తావో నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు సంజయ్ కూడా అలానే బాధపడుతుంది, టెన్షన్ పడుతుంది కదా. అలా ఎందుకు ఆలోచించవు? ఎందుకంటే సంధ్య ఒంటరిది కాదు నాన్న, కానీ నేను ఒంటరిగా మిగిలిపోయాను. మర్చిపోలేని గతాన్ని తలుచుకుంటూ ఆ ఆలోచనలతో బ్రతకలేను. అది కాదురా, ఇన్ని రోజులు అంటే మేం హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి నీకు వేరే అవకాశం లేక ఆకాష్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు. డిశ్చార్జ్ అయ్యాక కూడా అక్కడే ఉంటాననడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. మీకు నేను సంతోషంగా ఉండటం కావాలా, లేక నిత్యం సంధ్య గురించి ఆలోచిస్తూ ఏడవటం చూడాలా? కన్న తల్లిదండ్రులుగా నీ కన్నీళ్లు మేమెందుకు చూడాలనుకుంటాం సూర్య? అయితే నన్ను నాకు నచ్చినట్టు ఉండనివ్వండి. నేనేం పర్మనెంట్గా అక్కడే ఉంటానని చెప్పటం లేదు, కొన్ని రోజులకు మాత్రమే అంటున్నాను కదా. ఎన్ని రోజులైనా మేం ఇంట్లో నువ్వు అక్కడా ఉండడం మంచి నిర్ణయం కాదని నా అభిప్రాయం. ఆ తర్వాత నీ ఇష్టం రా. అయితే ఒక పని చేయండి, అమ్మ మీరు తీర్థయాత్రలకు వెళ్ళిరండి. తీర్థయాత్రలా? మీ నాన్నకిప్పుడే సర్జరీ అయింది కదరా, ఈ టైంలో ప్రయాణాలంటే? ఏం పర్లేదమ్మా, నాన్న ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్ చెప్పారు కదా, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాడంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత మేం కాదనలేకపోయామమ్మా. నీ విషయంలో సూర్య చెప్పినవి కూడా నిజమే అనిపించాయి, అందుకే ఒప్పుకోక తప్పలేదమ్మా. ఇదే విషయం ఆకాష్కి చెప్తే సూర్య మాట్లాడింది నిజమే, అతన్ని ఇంకొన్ని రోజులు మాతోనే ఉండనివ్వండి, ఏ ఇబ్బంది లేదని చెప్పాడమ్మా. మాకైతే సూర్యని ఇంటికి తీసుకెళ్లాలని ఉందమ్మా. అంటే ఎమోషనల్గా తల్లిదండ్రులని బ్లాక్మెయిల్ చేసి ఇంట్లో తిష్టి వేయడానికి ప్లాన్ చేశారన్నమాట. ఆకాష్ మంచితనం, స్నేహం కూడా అడ్వాంటేజ్ అయింది. సూర్య ప్లాన్లు నన్ను ఆకాష్ని ఎంత డిస్టర్బ్ చేస్తాయో ఎవరికీ తెలియడం లేదు. ఎలాగైనా సరే అమ్మా నాన్నల తీర్థయాత్రని క్యాన్సిల్ చేయాలి. అమ్మా నాన్న, నేను ఆకాష్తో మాట్లాడతాను, మీరు తీర్థయాత్రలకి వెళ్ళొద్దు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళండి. అది కాదమ్మా, సూర్యకి చెప్పి ఆకాష్ని సూర్యతో మాట్లాడమని చెప్తానమ్మా. కానీ ఆకాష్ కూడా మేము వెళ్ళడానికి ఒప్పుకున్నాడు కదమ్మా. ఆయనేం ఆలోచిస్తూ ఓకే చెప్పారు. సర్జరీ అయ్యి నెల రోజులు కూడా కాలేదు, ఈ టైంలో మీరు ఊరు దాటి వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోయినా డాక్టర్ గారు ఓకే చెప్పారు సంధ్య. నిజం సంధ్య, ఇప్పుడే నేను సూర్య వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడా. అమ్మా నువ్వు టాబ్లెట్లు తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఏ మాత్రం ఇబ్బంది కలిగినా వెంటనే అక్కడున్న మెడికల్ టీం సపోర్ట్ తీసుకోండి. అలాగే. ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపించే బదులు ఇంట్లోనే ఉండనివ్వచ్చు కదండి. ఏంటి సంధ్య, అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? చాలా రోజుల నుంచి నాన్న ఇదే గదిలో ఉన్నారు, కొన్ని రోజులైనా వెళ్ళిరా నువ్వు. ఆకాష్
నువ్వేనా చెప్పు మీ వైఫ్కి. సంధ్య, డాక్టర్ పర్మిషన్ ఇచ్చారు. సూర్య చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది. అయినా సరే ఎందుకు అడ్డుపడ్డాం? వాళ్ళకెక్కడా ఏ సమస్య రాకుండా చూసుకునే పూచి నాది. నువ్వు ధైర్యంగా ఒప్పుకో. సరేనండి. అంకుల్, ఇందులో టికెట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉంచండి. అమ్మా నాన్న, మీ ఇద్దరి ఫోన్లు ఎప్పుడు ఆన్లోనే ఉంచండి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మా ముగ్గురులో ఎవరికైనా కాల్ చేయండి. అలాగే సూర్య. అందరం కలిసి ఇంటికి వెళ్దాం పదండి. మీకు సెండ్ ఆఫ్ మేమిస్తాం. పదండి. లక్ష్మి పద. రండి. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. బాబ్జీ, రామ్మ పండు, కూర్చో. ఈయనేనా నీ బిడ్డకి తండ్రి? ఏమయ్యా, బుద్ధి లేదా నీకు? ఆడదంటే ఆటబొమ్మ అనుకున్నావా? మగాడవైతే కొమ్ములున్నాయనుకున్నావా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తల్లిని చేయడానికి నీకు సిగ్గులేదా? మేడం 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 ప్లీజ్, మీరు పొరపడుతున్నారు. నేను మీరనుకుంటున్న వ్యక్తిని కాను. చెప్పు పండు. ఏమ్మా పండు, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఇతను కాదా? కాదు మేడం. కాదా? మరి ఎవరితను? నా రిలేటివ్ డాక్టర్, మా అక్క భర్త, బావవుతారు. ప్రస్తుతానికి ఈయన మా అక్కే నాకు కేర్ టేకర్స్గా ఉన్నారు. ఓ అవునా, సారీ అండి, ఏదో కోపంలో మాట్లాడాను. నో ప్రాబ్లం డాక్టర్ గారు. పేషెంట్ ప్రాబ్లంని ఒక డాక్టర్ అయ్యుండి పర్సనల్ గా తీసుకోవటం నిజంగా గ్రేట్. నన్ను పొగడ్డం కాదు, ముందు ఆ తప్పు చేసిన వాడి డీటెయిల్స్ ఏవైనా తెలిసాయో లేదో చెప్పండి. అది ఇంకా తెలుసుకొని ప్రయోజనం లేదులే డాక్టర్. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకున్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. కంటికి కనిపించేంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే. ఇప్పుడు ఆ వ్యక్తి కళ్ళ ముందే ఉన్నా బలవంతంగా ఒప్పించినా బ్రతుకున్నన్ని రోజులు తోడుగా ఉంటారన్న నమ్మకం లేదు. అలా అని నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటావా? నీ బిడ్డతో ఒంటరిగా బ్రతుకుతావా? ఒంటరితనం నాకేం కొత్త కాదు డాక్టర్. నేను ఉన్నంతకాలం నా బిడ్డ అనాథ కాదు. సరే రామ్మా, ఒకసారి చెక్ చేస్తాను. మేడం, తన హెల్త్ ఎలా ఉంది? ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉంది. ఫస్ట్ డెలివరీ కాబట్టి మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. నేను రాస్తున్న టాబ్లెట్స్తో పాటు డైట్ కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. కొన్ని నెలలు పనులేవి చేయకుండా రెస్ట్ తీసుకుంటే మంచిది. ఇదేంటి హస్బెండ్ పేరు రాయలేదు? అతని పేరేంటి? జీ బాబు. ప్రతిదానికి భయపడకు బాబ్జీ. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎవరి దగ్గర ఏ విషయం దాచాలో నాకు తెలుసు.
థ్యాంక్స్ పండు. నెక్స్ట్ కన్సల్టేషన్ డేట్ రాశాను, అప్పుడు రండి. స్కానింగ్ కూడా ఉంటుంది. ఓకే డాక్టర్. వస్తాం డాక్టర్. మంచిది. సడన్ గా ఈయనకి గుడికెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో. నన్ను రెడీ అవ్వమని ఫోన్ చేశారు. దర్శనం అయిన తర్వాత సూర్యని ఇంట్లోంచి పంపించేలా ఆయన మనసు మార్చాలి. ఆయనే వచ్చినట్టున్నారు. సంధ్య, వచ్చింది ఆకాశ్ అనుకుని చాలా ఆశగా, అంతకు మించిన ఆనందంగా ఎదురు చూస్తున్నట్టున్నావు. పాపం నన్ను చూసేసరికి మొహం మాడిపోయింది, ఆనందం మొత్తం ఆవిరైపోయింది. అంతేగా సంధ్య? ఏంటోలే సంధ్య, ఈ మధ్య నువ్వు ఏం కోరుకున్నా జరగటం లేదు. మొన్నటికి మొన్న అమ్మ నాన్న ఇంటికి వచ్చేస్తారు, నా పీడ వదిలించుకోవాలనుకున్నావు, కానీ అది కుదరలేదు. దానికి కారణం మీరు కదా? వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసిన నేరం నాకు తెలీదు అనుకుంటున్నారా? దాన్ని నేరం అనకూడదు సంధ్య, సమయస్ఫూర్తి తెలివితేటలు అనాలి. మీరు చేసిన కుట్రకి ఏ పేరు పెడితే ఏంటి? నేను చేసింది కుట్రైనప్పుడు ఆకాష్కి ఎందుకు చెప్పలేదు? ఓ, చెప్పినా నమ్మడనా, లేక చెప్పడం వేస్ట్ అనే? ఆయన నమ్మకాన్ని అమాయకత్వాన్ని మీరు ఆయుధంగా మార్చుకున్నారు కాబట్టి మీరేం కోరుకున్నా జరుగుతుంది. అది మా అదృష్టంలే. నువ్వు ఇలా పట్టుచీర కట్టుకొని పూలు పెట్టుకొని డోర్ ఓపెన్ చేయగానే నాకు మన పాత రోజులు గుర్తొచ్చే సంధ్య. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పదే పదే గతాన్ని తవ్వుతారు? ఏం చేయను సంధ్య, గుర్తు చేసుకోవడం నీకిష్టం లేదు, మర్చిపోవడం నా తరం కావట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను చనిపోయానని అనుకున్న దానివి అంత తొందరగా మనసెలా మార్చుకున్నావు? ఇంకొకరి భార్యగా మారడానికి, అతనితో సంసారం చేయడానికి నీ మనసెలా ఒప్పుకుంది? నేను లేననుకున్నప్పుడు వచ్చిన ఆకాష్తో ఇంత ఈజీగా అడ్జస్ట్ అయిన దానివి, నేను తిరిగి వచ్చిన తర్వాత దగ్గరవడానికి ఎందుకంత కష్టపడుతున్నావు? నిజమైన ప్రేమకి అర్థమే మార్చేశావు. హ్యాట్స్ ఆఫ్ నీకు. కోపంగా చూడటం కాదు. ఇప్పుడు ఆకాష్ ఇంటికి రాకపోతే ఏం చేస్తావు? ఈరోజు రాడు, రేపు రాడు, నాలానే 2 ఏళ్ళు నీకు కనిపించకుండా పోతే అప్పుడు ఆకాష్ని మర్చిపోయి నువ్వు నాతో... ప్లీజ్ దయచేసి ఇంకా ఆపండి. మీ మాటలు వినే ఓపిక, ధైర్యం నాకు లేవు. ఎందుకిలా ప్రతిరోజు నన్ను చిత్రవద పెడుతున్నారు? చిత్రవద? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే సంధ్య. అస్సలైన చిత్రవద ఏంటో తెలుసా? ప్రాణంగా ప్రేమించి నమ్మకానికి నిలువుటద్దంలా భావించిన భార్య వేరే వాడితో కలిసి సినిమాకి వెళ్ళిందని తెలియడం చిత్రవద. భర్తకి తెలియకుండా అబద్ధాలు చెప్పి మోసం చేసి వేరే మగాడితో రొమాంటిక్గా మాట్లాడటం చిత్రవద. తప్పులన్నీ నువ్వు చేసి నన్ను నేరస్తుడిగా చూడటం అన్నిటికీ మించిన చిత్రవద.
నీ కన్నీళ్ళు నా మనసు నీ మాటని మార్చలేవు సంధ్య. నువ్వు చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవడమే నా టార్గెట్. బావా, నువ్వేమైనా అనుకో గాని నీ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. ఇంతకు ముందున్న ధైర్యం పోయిందో లేక ఆకాష్ గారికి నువ్వు భయపడుతున్నావో తెలియదు కానీ నువ్వైతే చాలా తగ్గిపోయావు. నీ ఎక్స్పీరియన్స్, నీ బిజినెస్ ముందు ఆ ఆకాష్ గాడు బచ్చాగాడు. కానీ వాడి ముందు నువ్వు తలదించుకోవడం అంటే నీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా సిగ్గుగా ఉంది. ఇలాంటి బతుకు ఎందుకో కూడా నాకు అర్థం కావడం లేదు. అయితే చచ్చిపోరా? వద్దు బావా, వదిలే బావా. ఏంట్రా, నీ కంటికి నేను చేతకాని వల్ల కనిపిస్తున్నానా? ఓణ్ణి చంపమని చెబితే పనికి మాలిన వెద్దవుల్ని నమ్మి ప్లాన్ నాశనం చేసింది నువ్వు. అంటే బావా, ఆ రోజు పోలీసులు రావడం ఎవరికి కావాలరా నీ చెత్త రీజన్స్? నీ వల్ల కాదు అని ఆ రోజే చెప్పుంటే ఈ పాటికి వాడు చచ్చి శవమై ఉండేవాడు. ఆ సైటు నా ఒళ్ళోకి వచ్చి పడేది. సారీ బావా, ఏదో కోపంలో. నాకు మాత్రం కోపం లేదనుకుంటున్నావా? వాడి మొహం కాదు, పేరు తలుచుకుంటేనే ఆవేశం కట్టలు తెంచుకుపోతుంది. కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? ఆ ఆకాష్ ఏదో ప్లాన్లో ఉన్నాడు కాబట్టి. ప్లానా? ఏంటి బావా నువ్వు చెప్పేది? అవునరా, వాడి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది మనమే అని తెలిసే ఉంటుంది. అయినా సరే ఇప్పటికొచ్చి ఒక్కసారి ఫోన్ చేయలేదు, డైరెక్ట్గా మీట్ అయ్యి వార్నింగ్ కూడా ఇవ్వలేదు. శత్రు ఆవేశం కన్నా మౌనం చాలా ప్రమాదకరం. వాడి మైండ్లో ఏ ప్లాన్ ఉందో, మన మీద ఎలాంటి అటాక్ ప్లాన్ చేశాడో మనకు తెలియదు కదా. అందుకే వెయిట్ చేస్తున్నాను, అంతే తప్ప చేతగా కాదు. ఎవరు బావా? ఆకాష్. పని లేకపోయినా సైడ్లో ఉండొచ్చు, కానీ ఇంట్లో ఉండడానికే చాలా ఇబ్బందిగా ఉంది. అదేంటి అలా అంటున్నావు? అది నన్ను కాదు, నీ భార్యను అడుగు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు? నాతో ఎంతకాలం ఆడుకున్నావో నీతో నేను కూడా అంతకాలం ఆడుకోవాలి కదా.